హల్లెలూయా. నంబర్ 1 బాగా రాసుకునే పిల్లలు కనపడుతున్నారు, మీరు రాసుకోండి. ప్రాధాన్యతలు నిర్ణయించుకోవాలి. ప్రయారిటీస్. సమయానికి ప్రాధాన్యతలు ఉండాలి. నా సమయానికి ప్రాధాన్యత ఏంటి? నేను అసలు మొట్టమొదటిగా ఏ పని చేస్తాను? నేను చేయాల్సిన పనుల్లో ప్రధానమైనవి ఏంటి? ఏదో ఒకటి దొరికిందని ఏదో ఒకటి చేయమాకండి. ప్రధానమైన వాటికి స్థానం మొదటిగా ఇవ్వాలి. ప్రాధాన్యతలు నిర్ణయించుకోవాలి. ప్రాధాన్యతలు నిర్ణయించుకోవడం అంటే నంబర్ 1 పాయింట్ ఎవరికి ఇద్దాం చెప్పండి, మీరందరూ చెప్పండి అమ్మా. నిజమేనా? మా వారు అంటారా? మొదటి పాయింట్ ఎవరికో చెప్పండి. దేవునికే. స్తోత్రం. హల్లెలూయా. మొదటివానిగా నిన్ను సేవించెదా. మొదటి దేవునికి ఇవ్వడం మాత్రమే కాదంట. రాజబాబాయ్ గారు రాసుకున్న పాటలు ఏం రాశారంటే, అసలు నిన్ను ఆరాధించడానికి వచ్చేవాళ్ళలో కూడా నేను మొదటగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు. చూసారా? ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత దేవునికి. స్తోత్రం. ఆమేన్. మత్తయి సువార్త 6:33 అంటాడు. మాథ్యూ చాప్టర్ 6:33. ఫేస్బుక్లో వాళ్ళు వింటే మళ్ళా వినండి. మత్తయి సువార్త 6:33 నాన్న. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట ఎవరి నీతిని వెతకాలి? మనం ముందు అసలు మా అంత గొప్పవాళ్ళు లేరు, మంచివాళ్ళు లేరు అని అందరికి చెప్తాం. మనందరం అనుకునేది ఏంటో ఒక మాట చెప్పండి. పరిశుద్ధరాజు ఒక్కడే మంచోడు, అసలు కరుణాకర్ గారు అసలు ఎంత డాష్ అని తిట్టుకుంటామా? అనుకుంటాం, కనీసం తిట్టుకోపోయినా. దేవుని నీతిని మనం ఏం చేయాలంట? మనం నీతిమంతులు అని చెప్పుకునే కంటే కూడా దేవుని నీతిని వెతికి అవన్నీ రాజ్యమును వెతకాలి. దైవ రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని వెతకండి. డబ్బుని ఎలా వెతుకుతున్నామో, పనిని ఎలా వెతుకుతున్నామో, భవిష్యత్తుని ఎలా వెతుకుతున్నామో, ఆహారాన్ని ఎలా వెతుకుతున్నామో. ఇప్పుడు చిన్న పక్షి ఉంటుంది, 2 పిల్లలు పెడుతుంది. పిల్లలు పెట్టి ఏం చేస్తుంది? ఇక ఊరి మీద పడుతుంది. ఎక్కడైనా ఎర్ర పిల్ల దొరుకుద్దేమో, ఎక్కడన్నా చిన్నపాటి పురుగులు దొరుకుతాయేమో. ఏమండి? వాటన్నిటిని తెచ్చి వాటి నోట్లో ఆహారమును మనం వెతుకుతాం, ధనాన్ని మనం వెతుకుతాం. ఎక్కడన్నా రూపాయి ఎక్కువ వస్తుందంటే దీన్ని వదిలేసి అక్కడికి పోతాం. నేను ఆన్లైన్లో ఉన్నాను అయినా చెప్తున్నా. ఇప్పుడు మా పిల్లని కొంచెం జాగ్రత్త చేసి చూసి వెతికి గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఒక పిల్లోడికి ఇచ్చి పెళ్లి చేశాం. ఇప్పుడు ఆ పిల్లోడేమో దానికి రిజైన్ చేశాడంట. ఇంకో సంగతి చెప్పను, అసలు మాకు తెలియదు ఆ సంగతి కూడా, ఈ మధ్య తెలిసింది. ఏనాన్న ఇట్లా జరిగిందంటగా అన్న. అవును అంకులు, అవును. మరి అక్కడేమో ఎన్నాళ్ళు ఉన్న జీతం ఏమి అనుకున్నంతగా పెరగట్లేదు, బయట ఎక్కువ ఇస్తున్నారని దాన్ని వదిలేసి సాఫ్ట్వేర్ సైడ్ అంతా అట్లా ఉంది. చూసారా? సహజంగా మనుషులు ఏం చేస్తారు? ఎక్కడ ఎక్కువ ఉందంటే అక్కడికి పోతారు. సేవకులేం తక్కువ కాదు. కాజు వస్తే ఏముందలే, 1000 రూపాయలు ఇస్తున్నారంట. అటు నుంచి అటు 16 తోటి వెళ్తే 10,000 ఇస్తున్నారంట. అంటే ఎటు పోతాడు పరిశుద్ధరాజు? చెప్పమలా, ఎవరి పేరే చెప్పడం ఎందుకులే, నా పేరే చెప్తున్నా. ప్రయారిటీస్. దైవికంగా వచ్చేసరికి మనం దేవునికే ఇవ్వాలి, దేవుని రాజ్యానికే ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుడా ఏదో ఒక పదం వాడాడు కదా. నష్టము కలిగినను మాట తప్పడు. నా మనసును బాధ కలిగించిన సంగతుల్లో ఒక వేదన, ఇప్పటికి కూడా మిగిలిపోయిన వేదనలో ఒక వేదన ఏంటంటే, నేను సౌత్ కెరళైనాలో డొనాల్డ్స్లో ఒక చర్చిలో వాక్యం చెప్పాలి. వాళ్ళు నా కొరకని ఆ రోజు ఒక ఈవెంట్ క్రియేట్ చేశారు. ఆ చర్చ్ వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా వచ్చి మన కొరకని ఆ ఈవెంట్ క్రియేట్ చేసి ఆ చర్చ్ అంతా వాళ్ళకి భోజనం పెట్టి, ఆ యుఎస్లో ఒక రకంగా ఉంటుందిలే, అదంతా చేశారు. ఈ లోపుగా మా ఫ్రెండ్ ఇంకొక ఆయన వచ్చి, ఎట్లా కాదు, అక్కడ ఒక పెద్ద చర్చ్ ఉంది, అందులో 5,000 మంది విశ్వాసులు ఉన్నారు. ఆ అసోసియేట్ పాస్టర్తో నేను మాట్లాడాను, వాళ్ళు కూడా ఇట్లాగ ఆదివారం సాయంత్రం రమ్మన్నారు, మన కొరకి వాళ్ళ బోర్డు మీటింగ్ జరుగుతుంది అన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి?
ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. వీళ్ళే 50 మంది ఉంది చిన్న చర్చ్, వాళ్ళేమో 5,000 మంది ఉన్నారు. నేను ఏం చేయాలి? అసలు దానికంటే కూడా ముఖ్యం ఏంటంటే, ఆయన మరి నన్ను బాగా ప్రేమించే వ్యక్తి, మనకు సహకరించే వ్యక్తి. వాస్తవంగా నేనేమి చెప్పలేకపోయా, సైలెంట్గా ఉండిపోయా. ఈ చిన్న చర్చి పాస్టర్ గారు అన్నాడు, సర్లే అదేదో మరి పరిచర్యకు బాగా ఉపయోగకరం అంటున్నారు కాబట్టి నేను ఇక్కడ మాట్లాడతాలే, రాజు బదులు మీరు తీసుకెళ్ళండి అన్నాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ అసలు ఏమీ లేదు. వాళ్ళు ఏదో చిన్న మీటింగ్ పెట్టుకున్నారంట, మనకు టైం కూడా ఇవ్వలేదు. నివ్వెరబోయింది మనసు. అది పోయినందుకు నేను బాధపట్టలే. ఇప్పుడు ఇక్కడ మాట తప్పానే అనే బాధ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మిగిలిపోయింది. మనం నష్టం కలిగిన మాట తప్పకుండా ఉండాలి. అది దేవునికి ప్రయారిటీ ఇవ్వడం అంటే. అప్పుడు దేవుడు దాన్ని చూస్తాడు. అక్కడ కరుణాకర్ గారు చెప్పలా, దేవుడు దాన్ని చూస్తాడని. ప్రతి విషయంలోనూ ప్రభువు మనకు కృపణిస్తాడు. హల్లెలూయ. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతక. నేను మీకు గంటసేపు, ఈ కాస్తో నాకు వచ్చిన సమస్య ఏంటంటే వద్దొద్దు అనుకుంటాను, గంటసేపు మాట్లాడతాను. అక్కడేమో చాలామంది మరి పనులు ఉన్నాయి. మళ్ళీ నేను 2వ మీటింగ్కి వెళ్ళాలి, మళ్ళీ 3వ కార్యక్రమం కూడా ఉంది.